హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నారీ సిల్క్స్. ఈరోజు మన వీడియోలో 3 వెరైటీస్ ఉన్నాయండి. 3 వెరైటీస్ వచ్చేసి ఒకటి బనారస్ కతాన్ అండి. దీంట్లో ఇది బనారస్ కతాన్ అయినా మనకి మంచి సాటిన్ ఫినిషింగ్ ఉంటుందండి. శారీ మంచి డీప్ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లో అండి. జార్జెట్లో కూడా అంతా నీమ్ జరీలో వచ్చాయి. నెక్స్ట్ ఇంకొకటి రా మ్యాంగోలోనండి. ఈ వెరైటీస్ చూద్దామండి ఈరోజు. ఈరోజు ఫస్ట్ వెరైటీ మనకి చెప్పాను కదండి, బనారస్లో కతాన్ అని. మంచి డీప్ కలర్స్ ఉన్నాయండి. ఈ కలర్ కూడా చూడండి, డార్క్ పర్పుల్ కలర్ అండి. దానిపైన అంతా మనకి జరీతో వీవింగ్లో వస్తుందండి. మళ్ళీ లాస్ట్ మనకి చివరికి కొంచెము డోరీలాగా కూడా ఉంటుంది చూడండి, డోరీలాగా వస్తుంది. ఈ శారీ వాష్ కూడా మనకి ఫస్ట్ టైం ఒక్కసారి అండి మనము షాంపూ వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనము లైట్ వాష్ చేసుకున్న తర్వాత నార్మల్గా వాష్ చేసుకోవచ్చు. చూద్దామండి దీంట్లో పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా ఉందో. చూడండి, శారీ అంతా కూడా మనకి మంచి డీప్ పర్పుల్ కలర్లో ఉందండి. అండ్ పైన బార్డర్ కూడా మనకి ట్రెడిషనల్ బార్డర్ చూడండి. పైన బార్డర్ వచ్చేసి మంచి ట్రెడిషనల్ బార్డర్, మనకి చిన్న బార్డర్ వస్తుందండి. దీంట్లో కూడా ఇది మీనా వర్క్ లాగా కనిపిస్తుందండి. ఇదంతా కూడా కలర్ జరీ అండి. ఇదంతా మనకి గోల్డ్ జరీ అయితే ఇది వచ్చేసి కలర్ జరీ వస్తుంది. ఇలా శారీ అంతా కూడా చూడండి, ఓవరాల్ వచ్చేసి చిన్న బుటా వచ్చేసి మళ్ళీ తర్వాత బంచ్ బుటా లాగా కొంచెం పెద్ద బుటా కూడా వస్తుంది చూడండి. మీరు చూస్తే తెలుస్తుంది చూడండి, మంచి బంచ్ బుటా లాగా దీంట్లో కలర్ జరీతో ఉంది. బాటమ్ బార్డర్ కూడా చూడండి, అసలు డిఫరెంట్గా ఇచ్చాడు. బాటమ్ బార్డర్ వచ్చేసి పైన బార్డర్ ఎలా వచ్చిందో అలా బార్డర్ వచ్చేసి మళ్ళీ పైన మనకి బీట్ బుటా లాగా బుటా స్టైల్ వచ్చింది చూడండి. అది కూడా బార్డర్లో కలిసిపోయి ఎంత నీట్గా ఉంది చూడండి. శారీ మాత్రం చాలా గ్రాండ్ కనిపిస్తుందండి. శారీ చూస్తుంటే మంచి సాటిన్ ఫినిష్ ఉందండి. శారీ అంతా కూడా చూడండి, పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఇచ్చాడండి. రిచ్ పళ్ళు ఉంటుంది. దీంట్లో కూడా కలర్ జరీతో మీనా వర్క్ లాగా కనిపిస్తుంది చూడండి. బ్లౌజ్ చూద్దామండి, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చాడో. బ్లౌజ్ కూడా చూడండి, శారీలో అంతా మనకి చిన్న బుటాతో పాటు పెద్ద పంచ్ బుటా ఇచ్చాడండి. బ్లౌజ్లో వచ్చేసి మనకి కొంచెం మీడియం బుటా స్టైల్ వచ్చింది చూడండి. బుట్ట అంతా కూడా మీడియం సైజులో వచ్చేసి ప్లెయిన్ కలర్ మీదనేనండి, సెల్ఫ్ కలరే. మళ్ళీ హ్యాండ్స్కి కూడా మనకి బార్డర్ వస్తుంది చూడండి. మంచి డీప్ పర్పుల్ కలర్లో ఉన్న ఈ శారీ కాస్ట్ ఓన్లీ మనకి 3100 అండి. ఇంకా సేమ్ డిజైన్లో కలర్స్ ఉన్నాయి, చూద్దాం. సేమ్ డిజైన్లో ఇంకో నెక్స్ట్ కలర్ ఉందండి, చూద్దాం. మంచి గ్రీన్ కలర్లో ఉందండి. శారీ అంతా కూడా బూటీ అంతా చూడండి, చిన్న బుటాతో పాటు బంచ్ బుటా లాగా పెద్ద బుటా వస్తుందండి. దీంట్లో చూడండి మనకి వర్క్ ఎలా ఇచ్చాడంటే బంచ్ బుటా పైన జరీలోనేనండి. ఇదంతా గోల్డ్ జరీలో మళ్ళీ ఇంకా కొంచెం ఈ గోల్డ్ని ఇంకా కొంచెం షైన్ చేస్తూ మీనా వర్క్ లాగా వచ్చింది చూడండి. అసలు ఎంత డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇలా అంటే జరీనే గోల్డ్ జరీలో చేశాడండి. మీరు దగ్గర నుండి గమనిస్తే తెలుస్తుందండి ఈ డిఫరెంట్ మీకు వేరియేషన్ అనేది. బార్డర్ కూడా చూడండి, అసలు సింపుల్గా బార్డర్ వచ్చేసి మళ్ళీ దానిపైన మనకి కోటకొమ్మల్లాగా అంత డిజైన్ ఇట్లా వచ్చింది చూడండి. అసలు బ్లౌజులు కూడా అన్ని సెల్ఫ్ బ్లౌజ్లేనండి. మళ్ళీ బ్లౌజ్లో కూడా మనకి బుటా వస్తుంది, మంచి బుటా వస్తుంది. కాబట్టి ఈ శారీలో బ్లౌజ్ మనము స్టిచ్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం. మంచి లావెండర్ కలర్లో ఉంది చూడండి. ఎంత స్మూత్గా ఉందంటండి క్లాత్, అసలు అంత స్మూత్గా ఉందండి. ఇది ఫినిష్ కూడా మనకి ప్యూర్ సాటిన్ సిల్క్లో వస్తుందండి. ఆ ఫినిష్ ఉందండి. నేను చెప్తున్నాను మీకు బనారస్ కథాన్ అని చెప్పి, కానీ అసలు ఫినిష్ అయితే చూడండి, ఫ్యాబ్రిక్ చూస్తుంటే తెలుస్తుంది మీకు. మంచి సాటిన్ ఫినిష్ ఉందండి. శారీ అంతా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉందండి. ఆనియన్ కలర్ చూడండి, డీప్ కలర్ అండి. దీనిపైన కూడా మనకి జరీ అంతా ఎంత బాగా ఎలివేట్ అవుతుంది చూడండి. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం. మంచి కాపర్ సల్ఫేట్ ఉంది చూడండి కలర్ వచ్చేసి. అది కూడా డీప్ కలర్ ఉందండి. దీంట్లో జరీ గోల్డ్ కలర్తో పాటు మళ్ళీ మనకి కొంచెం కలర్ వర్క్, ఈ కాపర్ సల్ఫేట్లో కూడా మళ్ళీ మీనా వర్క్ లాగా వచ్చింది చూడండి. ఇదంతా కూడా కలర్ జరీ అండి. ఇందులో వచ్చేసి ఇదంతా కూడా మనకి న్యూ ఎఫెక్ట్ అండి ఇది. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం.
మంచి రెడ్ కలర్ ఉంది చూడండి. దీంట్లో కూడా మంచి కలర్ జరీతో మీనా వర్క్ లాగా యాడ్ అయ్యింది చూడండి. నెక్స్ట్ వెరైటీ చూద్దామండి. నెక్స్ట్ కూడా జార్జెట్లో ఉందండి. జార్జెట్ వచ్చేసి నేమ్ జరీలో ఉంది చూడండి. మంచి డీప్ కలర్స్ పైన సింపుల్ బూటీ అండి. బూటీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది. బార్డర్ వచ్చేసి మళ్ళీ కాంట్రాస్ట్ ఉంటుంది. చూద్దామండి దీంట్లో పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది చూడండి. శారీ అంతా కూడా నేమ్ జరీతో ఉంది చూడండి. నేమ్ జరీతో వచ్చేసి వైన్ కలర్ పైన ఈ బూటీ అంతా ఈవెన్గా ఉంటుందండి. శారీ ఓవరాల్ అంతా కూడా మనకి ఈ బూటా ఉంటుంది. పైన బార్డర్ చూడండి మనకి లావెండర్ పింక్ ఉంది. లావెండర్ పింక్లో వచ్చేసి నేమ్ జరీ ఉంది చూడండి. అంతా ఫ్లోరల్ బార్డర్ లాగా ఉంది చూడండి. పైన బార్డర్ అంతా సేమ్ అదే విధంగా బాటమ్ బార్డర్ కూడా అలాగే ఇచ్చాడు చూడండి. బాటమ్ బార్డర్ కూడా అలాగే ఉంది. కొంచెం న్యూ కాన్సెప్ట్ లాగా కనిపిస్తుంది చూడండి. శారీ మనకి జార్జెట్లో ఎప్పుడు వచ్చే జార్జెట్స్ మనకి సింపుల్గా గోల్డ్ బుటీస్ ఫ్లోరల్ అలా వస్తుంది కదా. దీంట్లో కొంచెం మనకు వచ్చేసి నేమ్ జరీ అనేది డిఫరెంట్గా కనిపిస్తుందండి. పళ్ళు చూడండి, పళ్ళు కూడా అంతా కూడా నేమ్ జరీలోనే ఇచ్చాడండి. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చాడో చూద్దాం. దీనికి ఏదైతే బార్డర్ కలర్ ఉందో మనకి లావెండర్ పింక్, ఆ కలర్లో బ్లౌజ్ వచ్చిందండి. దానిపైన కూడా చిన్న చిన్న బుటీ లాగా పిన్ బుటీ లాగా మనకి నేమ్ జరీతో చిన్న పిన్ బుటా వచ్చింది చూడండి. మళ్ళీ హ్యాండ్స్కి కూడా బార్డర్ వస్తుందండి. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి. మంచి రెడ్ కలర్ పైన ఉందండి. శారీ అంతా కూడా రెడ్ కలర్కి వచ్చేసి మనకి పింక్ కలర్ ఉంది చూడండి. బార్డర్ కాంట్రాస్ట్ చూడండి, లైట్ కలర్స్లో ఇచ్చాడండి. డీప్ కలర్కి లైట్ కలర్స్ బార్డర్స్ అసలు చూస్తుంటేనే డిఫరెంట్గా కనిపిస్తున్నాయండి. ఈ శారీస్ అంతా కూడా నేమ్ జరీ వరకు ఉందండి చూడండి. ఇదంతా కూడా వీవింగ్ అండి. జార్జెట్లో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జార్జెట్ అండి. మంచి నేమ్ జరీలో ఉన్న ఈ శారీ కాస్ట్ ఓన్లీ మనకి 2280 అండి. ఇంకా నెక్స్ట్ కలర్ చూద్దాం. దీంట్లో మంచి గ్రీన్ కలర్లో ఉంది చూడండి. డార్క్ బాటిల్ గ్రీన్ అండి. బాటిల్ గ్రీన్కి మనకి పేస్టల్ కలర్ బార్డర్ అండి. బార్డర్స్ అన్నీ కూడా సేమ్ అండి. డిజైన్ అంతా సేమ్ మీకు ఇస్తుంది అంతా నేను ఇప్పుడు ఈ వెరైటీ జార్జెట్ ఫ్యాబ్రిక్లో, కాకపోతే కలర్స్ మాత్రం వేరియేషన్లో చూస్తున్నాం. నెక్స్ట్ ఇంకా ఒక కలర్ ఉందండి, చూద్దాం. మంచి మెజంతా కలర్ అండి. మెజంతా కలర్కి కూడా కాంట్రాస్ట్ చూడండి, లైట్ పింక్ లాగా అనిపిస్తుంది. బార్డర్ వచ్చేసి ఎప్పటికీ జరీ అట్లా వీవింగ్లో అట్లా చూసి మనకి ఈ నేమ్ జరీ అనేది మంచి కాన్సెప్ట్ అండి. చాలా గ్రాండ్ కనిపిస్తుంది శారీ చూస్తుంటే. అసలు ఈ శారీ చూడండి రాయల్ బ్లూలో ఉంది. దీనికి కూడా మళ్ళీ కూడా పేస్టల్ కలర్ ఉంది చూడండి. బార్డర్ వచ్చేసి తెలుసు కదండి ఈ శారీస్ ఎలా ఆర్డర్ చేయాలో. పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ పెట్టండి. నెక్స్ట్ వెరైటీ చూద్దామండి. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనది రా మ్యాంగోలో అండి. రా మ్యాంగోలో కూడా చూస్తున్న శారీస్, ఇంతమంది చూస్తున్న శారీస్ అంతా కూడా బూటీ స్టైల్లో వచ్చాయండి. ఇప్పుడు ఇది వచ్చేసి చెక్స్లోనండి. చెక్స్ కూడా ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి. కొంచెం సన్న చెక్స్ లాగా వచ్చింది చూడండి. శారీ అంతా కూడా చూద్దామండి. దీనికి పళ్ళు బ్లౌజ్ ఎలా ఇచ్చాడో. ఇప్పుడంతా కూడా మ్యారేజ్ సీజన్ కదండి. మ్యారేజ్ సీజన్కి సంబంధించి మనము పెట్టుబడి శారీస్ కోసం కొంచెం గ్రాండ్ లుక్గా ఉండి పట్టు స్టైల్లో ఉన్న శారీస్ కోసం చూస్తాం కదండి. జస్ట్ మనకి ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉండి ఓన్లీ మనకి 1680 అండి. ఈ రేంజ్లో వచ్చేసి అసలు ఎంత గ్రాండ్ కనిపిస్తున్నాయి చూడండి. పెట్టుబడికి చాలా సూపర్ ఐటమ్ అండి. మనకైనా కూడా చిన్న చిన్న టెంపుల్స్కి అలా వెళ్ళటానికి కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయండి శారీస్ అంతా. ఈ కలర్ చూడండి డార్క్ కలర్లో ఉంది. అండ్ బార్డర్ కూడా అంతా మనకి మ్యాంగో బూటీ స్టైల్ ఉంది చూడండి. బార్డర్ అంతా కూడా మంచి మ్యాంగో బూటీ స్టైల్ వచ్చి మళ్ళీ బాటమ్ బార్డర్ కూడా సేమ్ అలాగే ఉందండి. పైన మాత్రం మనకి చిన్న కోటకొమ్మల్లాగా కనిపిస్తుందండి చూడండి. ఇలా డిజైన్ ఇచ్చేసి డిఫరెంట్గా ఉంది చూడండి. అసలు శారీ అంతా ఓవరాల్ కూడా మనకి ఇలాగే చెక్స్తో ఉంటుందండి. కంటిన్యూ అంతా శారీ అంతా కూడా చెక్సేనండి. పళ్ళు చూద్దామంటే దీనికి పళ్ళు ఎలా ఇచ్చాడో డిఫరెంట్గా ఉంది చూడండి. మనకి బార్డర్లో ఏదైతే మ్యాంగో బూటీ స్టైల్ ఉందో అదే స్టైల్లో పళ్ళు ఇచ్చాడు చూడండి.
పళ్ళు కూడా అంతా మ్యాంగో బూటీ స్టైల్లోనే ఉంది చూడండి. బాక్స్ పళ్ళులో చిన్న చిన్న మ్యాంగోస్ అన్ని దగ్గరగా ఉన్నాయి. అసలు ఎంత గ్రాండ్ కనిపిస్తుంది చూడండి. బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ ఎలా ఇచ్చాడో. బ్లౌజ్ కూడా చూడండి, శారీ అంతా మనకి చెక్స్లో ఉందండి. బ్లౌజ్ వచ్చేసి ఏదైతే మనకి బార్డర్ పళ్ళు ఉందో అదే మ్యాంగో బూటీ స్టైల్లో బ్లౌజ్ వచ్చింది చూడండి. కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదండి. బార్డర్ అండ్ పళ్ళు మనకి సేమ్ బూటీస్తో ఉందండి. శారీ అంతా కూడా ఇంత గ్రాండ్గా కనిపిస్తున్న ఈ శారీ కాస్ట్ ఓన్లీ మనకి 1680 అండి. ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి. సేమ్ డిజైన్లోనే ఇదంతా కూడా రా మ్యాంగోలో చూస్తున్నామండి. మెంతి కలర్ చూడండి. మెంతి కలర్ పైన సేమ్ అండి డిజైన్ అంతా కూడా మనకి శారీ ఓవరాల్ అంతా చెక్స్ వస్తుంది. కింద బార్డర్ మాత్రం మనకి అంతా మ్యాంగో బూటీ స్టైల్ వస్తుంది. బ్లౌజ్ కూడా అసలు వేరే బ్లౌజ్ వెతుక్కునే పని లేదండి. మనకి ఇందులో ఉన్న బ్లౌజ్ చాలా గ్రాండ్ కనిపిస్తుంది. అదే స్టిచ్ చేసుకున్నా కూడా. వాషింగ్ కూడా అండి మనము షాంపూ వాష్ చేసుకోవాలండి ఫస్ట్ టైం, ఆ తర్వాత నార్మల్గా వాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ చూడండి, మంచి గ్రీన్ కలర్లో ఉంది. మంచి బాటిల్ గ్రీన్ అనుకోవచ్చు అండి. దీనిపైన చూడండి జరీ చాలా బాగా ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది చూడండి. ఇదంతా మనకి ప్రింట్ కాదండి, గోల్డ్ ప్రింట్ అనుకునేవారు కాదండి. ఇదంతా కూడా వీవింగ్ అండి, వీవింగ్లో ఉంది. ఈ చెక్స్ కూడా అంతా వీవింగ్లోనే వచ్చిందండి. బార్డర్ చూడండి అసలు. నెక్స్ట్ ఇంకో కలర్ ఉందండి, చూద్దాం. మంచి వైన్ కలర్లో ఉంది. కలర్ చూడండి. అసలు రేట్ కూడా ఎంత రీజనబుల్ ప్రైస్లో ఉంది కదండి. జస్ట్ మనకి 1680లో అసలు గ్రాండ్ లుక్ ఉన్న శారీ అనుకోవచ్చు అండి మనం ఇది. ఇంకో శారీ చూద్దాం. నావీ బ్లూ అండి. మంచి నావీ బ్లూలో ఉంది చూడండి కలర్. అసలు ఈ కలర్ పైన మనకి జరీ వీవింగ్ అంతా చూడండి ఎంత బాగా ఎలివేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం. మంచి మెరూన్ అండి. మంచి మెరూన్ కలర్లో ఉంది. బార్డర్ కూడా చూడండి అసలు కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఇట్లా ట్రెడిషనల్ అండి. ఈ బూటీస్ అంతా కూడా బార్డర్లో ట్రెడిషనల్గా ఉందండి. ఇంకో కలర్ అండి, మంచి చిల్లీ రెడ్ అండి. మంచి రెడ్ కలర్ కావాలనుకున్న వాళ్ళకి అసలు సూపర్ కలర్ అండి ఇది. తెలుసు కదండి. ఇది ఆర్డర్ ఎలా చేయాలో మీరు పైన వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ పెట్టండి. చూసారు కదండి. ఈరోజు వెరైటీ అంతా మనకి కతాన్ సిల్క్ వచ్చేసి అది మంచి సాటిన్ ఫినిష్లో ఉందండి. అది కూడా మంచి డీప్ కలర్స్ అనుకోవచ్చండి. నెక్స్ట్ అంతా మనము జార్జెట్లో చూసామండి. జార్జెట్లో కూడా అంతా నీమ్ జరీ వర్క్లో ఇచ్చానండి. లాస్ట్ చూసిందండి రా మ్యాంగోలోనండి. రా మ్యాంగోలో కూడా అంతా శారీకి చెక్స్ వచ్చి బార్డర్ మాత్రం మనకి మంచి మ్యాంగో స్టైల్ ఉందండి. అదే మళ్ళీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇచ్చి డిఫరెంట్గా కాన్సెప్ట్ అసలు చాలా బాగా అనిపించిందండి. ఇది కూడా చెప్పండి, మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఈరోజు వెరైటీస్ ఎలా ఉన్నాయో అండ్ కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే డైలీ మనం వీడియోస్ ఇస్తాం కదండి. మీకు అప్డేట్స్ రావాలంటే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఆ తర్వాత షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.